వారి తలను వారి యొక్క మొండెం నుండి ఎందుకు వేరు చేశారు? 2 కారణాలు. ఒకటి, యేసు గురించి వారు ఇచ్చినటువంటి సాక్ష్యము. 2, దేవుని వాక్యము నిమిత్తం. ఇప్పుడు ఈ భక్తుల గురించి మనము 2 విషయాలు తెలుసుకోవడం చాలా అవసరము. వారు హతసాక్షులు అయిపోయారు. వారి సమయం కన్నా ముందే వారు చంపబడ్డారు. వారి ప్రాణాన్ని కిరాతకులు వారి దగ్గర నుండి లాగేసుకున్నారు. ఎందుకు చేశారు? అండ్ వీరెందుకు దానికి ఒప్పుకున్నారు? ఎందుకంటే వారు యేసు ప్రభు పక్షాన్ని నిలబడ్డారు. దేవుడి వాక్యానికి వారి జీవితంలో అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. సో ఒకటి, కమిట్మెంట్ టు అ పర్సన్. వారి జీవితం అంతటిని కూడా ఒక వ్యక్తితో ముడిపెట్టేశారు. ఆ వ్యక్తి పేరు యేసుక్రీస్తు. అండ్ ఆయన్ని వారి ప్రభువుగా, వారి దేవుడిగా, వారి విమోచకుడిగా, వారి సమస్తముగా ఎంచారు, వారి జీవముగా ఎంచారు. కనుక వారు ఏమనుకున్నారంటే, ఈ నిజ జీవాన్ని వదులుకునే కన్నా ఈ అశాశ్వతమైనటువంటి దేహ సంబంధమైనటువంటి జీవాన్ని వదిలేసుకోవడం మంచిది అనుకున్నారు. ఇట్లాంటి థింకింగ్ ఈ రోజు ఉన్నటువంటి క్రిస్టియానిటీలో ఎంతమందికి ఉంది? మీరు ఎవరైనా కావాలంటే సర్వే చేస్తానంటే నేను డబ్బు ఇస్తా. 10 చర్చెస్కి వెళ్ళి సర్వే చేసి ఒక సర్వే రిపోర్ట్ నాకు తయారు చేసి ఇవ్వండి. మీలో ఎంతమంది యేసు అనేటువంటి జీవం కొరకు మీ ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని క్వశ్చనేర్ తయారు చేసి అడిగి రండి, 50,000 నేను ఇస్తా, సర్వే మీరు చేస్తే, సత్తా మీకుంటే. మీరు డిసప్పాయింట్ అయిపోతారు. సో ఒక వ్యక్తి కొరకు వారు వారి యొక్క జీవాన్ని విడిచిపెట్టడానికి రెండవ ఆలోచన చేయలేదు. అండ్ ఆ వ్యక్తి పట్ల వారికి ఇలాంటి అపారమైనటువంటి ప్రేమనండి, అపారమైనటువంటి సమర్పణ అనండి, అపారమైనటువంటి మరి ఆ యొక్క గురి అనండి ఎలా కలిగింది అంటే దేవుడి వాక్యం నుండి కలిగింది. దేవుడు డైరెక్ట్గా వారికి కల్లో కనబడి చెప్పలేదు. దేవుడు ఒక దూతను పంపి వారిని హడలుగొట్టి చెప్పలేదు. దేవుడు వారికి దర్శనాలు ఇచ్చి చెప్పలేదు. దేవుడు వారికి స్వరం వినబడేటట్టు చెప్పలేదు. దేవుడు వారికి ఈ యొక్క కంప్లీట్ బైబిల్ కూడా అప్పుడు లేదు. కొన్ని రాత ప్రతుల మీద ఆయన రాసినటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. లేకపోతే ఆయన అపోస్తలు నిలబడి వాక్యమును ఓరల్గా బోధిస్తుంటే వారికి వినేటువంటి ధన్యతనిచ్చాడు. దాన్ని బట్టి వారు ఆ స్థాయికి ఎదిగారంటే, ఇంత పెద్ద బైబిల్ ఉండి, ఇన్ని వర్షన్స్ ఆఫ్ బైబిల్ ఉండి కూడా మనం దాంట్లో ఈ స్థాయికి కూడా రాలేదంటే, రేపు వారి పక్కన మనకి నిలబడేటువంటి అర్హత కూడా ఉంటుందా? ఒకవేళ దేవుడు వచ్చి నిలబడమన్నా కూడా నేనైతే నిలబడా.